అందరికీ నమస్కారం అండి. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 2ని వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ ఇయర్ 2025 థీమ్ ఏంటంటే అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అన్నమాట. సో ఇక్కడ ఈ అవేర్నెస్ డేని మనం ఎందుకోసం సెలబ్రేట్ చేస్తున్నామంటే ఒక రూరల్ ప్లేస్నో అర్బన్ ప్లేస్నో లేదు ఈ హెల్త్ కేర్ సిస్టమ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండే కిడ్స్కి లేదు ఆటిజం అంటే ఏమని తెలియకుండా ఉండే వాళ్ళకి ఆటిజం అంటే ఏంటిని వారికి అవేర్ చేసి ఈ సొసైటీలో అండ్ వారికి ఈ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఇవి అన్నీ కూడా అందుబాటులో ఉండేలాగా చేయడానికి కోసమే మనము ఈ అవేర్నెస్ డేని మనము సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ ఇయర్ 2025 థీమ్ ఏం చెప్తుందంటే మెయిన్గా ఈ హెల్త్ కేర్ సిస్టము ఎడ్యుకేషన్ అండ్ ఈ వొకేషనల్ థింగ్స్ ఎవ్రీథింగ్ ఏమేమి ఉన్నాయో వారికి ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇవి అన్నీ కూడా వారికి వెళ్ళి జరగాలి అండ్ వారికి మనము సోషల్ సపోర్ట్ ఇవ్వాలి అనేది మెయిన్గా ఇక్కడ హైలైట్ చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేటప్పుడు ఆటిజం అంటే ఏంటి, ఒక న్యూరో సైకాట్రిక్ డిసార్డర్ అనమాట. ఇక్కడ 3 థింగ్స్ మెయిన్గా ఉంటాయి. ఏంటి, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, ల్యాక్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్ అండ్ రిపిటేటివ్ బిహేవియర్స్ ఇవి కామన్గా ఉంటాయి. సో ఇలాంటి పిల్లలు ఇవి డిజబిలిటీ కాదు, డిజార్డర్ కాదు, వారికి ఒక ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది, అది ఒక యూనిక్ ఎబిలిటీ అని మనం అక్సెప్ట్ చేసుకుని వారికి మనం లవ్ అండ్ కేర్తో ఒక ఇంక్లూజివ్ ఒక సొసైటీని మనం అందరం గ్రూప్గా ఉండి వారికి క్రియేట్ చేసి వారితో మనము ట్రావెల్ చేయాలి. వారికి ఒక ఇండివిజువల్ లైఫ్ ఉంది, వారికి జరగాల్సిన ఇండిపెండెంట్ లివింగ్ స్కిల్స్ అన్నీ వారికి అందుబాటులో రావాలి. వాటి కోసం మనమందరం చాలా యూనిట్గా ఉండి చాలా ప్రొఫెషనల్స్ ఈ ఎన్విరాన్మెంట్ సొసైటీ అందరం కూడా సపోర్ట్ చేసి యూనిట్గా ఉంటాం. థ్యాంక్ యూ.